Hi friends, how are you? This is Vijay. You watching Programming with Vijay channel Telugu. Today in this video, I gonna teach you Ultimate Web Development Roadmap. If you are a beginner to start, if you want to become a web developer, this roadmap video will be helpful for you. Now let's get started. Web development. Web development is generally divided into two areas. One is front end development and second one is back end development. Both we call it as full stack development and మనం పిలుస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏం జరుగుతుందంటే సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేసెస్ లైక్ వెబ్ పేజెస్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ వాట్ ఎవర్ వి వ్యూ ఇట్ వాస్ కంప్లీట్లీ డెవలప్డ్ బై ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో లైక్ ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్నారు, ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు కదా. సో దీన్ని మొత్తాన్ని కంప్లీట్ గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనే వాళ్ళు డెవలప్ చేస్తారు ఇలాంటివి. అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఇక బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో ఏం జరుగుతుందంటే సో ఇక్కడ మనకి యాక్చువల్ గా బిజినెస్ లాజిక్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో అలానే ఇక్కడ మనకి డేటా అనేది రిట్రీవ్ చేసుకోవడం కానీ స్టోర్ చేసుకోవడం కానీ సో అథెంటికేషన్ కానీ ఇలా మొత్తం ఏపీఐ వర్కింగ్ అని సో ఇక బ్యాక్ ఎండ్ లో అయితే జరుగుతుంది. ఫస్ట్లీ మనం సింపుల్ గా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కి వెళ్దాం. సో నెక్స్ట్ మనం బ్యాక్ ఎండ్ డెవలప్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఇక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో మనకి 3 కోర్ టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ ఫ్రంట్ ఎండ్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి HTML, సెకండ్ వన్ వచ్చేసరికి CSS అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్. మూవ్ టు ఫస్ట్ వన్ HTML. HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఏం చేస్తుందంటే ఈ యొక్క హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇట్ గివ్స్ యూ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ఎ పేజ్. ఒక పేజ్ కి ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. సో ఎలా అంటే మనకి ఇక్కడ ట్యాగ్స్ యాట్రిబ్యూట్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి హెడ్డింగ్ ట్యాగ్ అని, పారాగ్రాఫ్ కానీ, ఇమేజెస్ కానీ, లింక్స్ కానీ, ఫార్మ్స్ కానీ, సో చాలా ట్యాగ్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ మనం అయితే నేర్చుకోవాలి. సో మనకి ఇవి నేర్చుకొని మీరు ఒకసారి కంప్లీట్ గా ఒక కోడ్ అనేది రాస్తున్నప్పుడు సో నీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో నేను ఒక పేజ్ ని క్రియేట్ చేయగలను, ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో మనకి ఈ యొక్క HTML వచ్చిన తర్వాత నెక్స్ట్ మూవ్ ఆన్ టు CSS. CSS స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇక క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటామంటే సో ఇట్ విల్ గివ్స్ యూ ఎ స్టైల్ ఫర్ యువర్ వెబ్ పేజ్. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ ఈ యొక్క వెబ్ పేజ్ కి మనకి ఫాంట్ సైజ్ అనేది ఎలా ఉండాలి, ఫాంట్ కలర్ ఎంత ఉండాలి, లేఅవుట్స్ కానీ అండ్ మీడియా క్వరీస్ కానీ అండ్ రెస్పాన్సివ్ డిజైన్ కానీ ఇక యానిమేషన్స్ కానీ సో మనకి ఇలా ఉండాలి, ఎలా ఎక్కడ అప్లై చేయాలి. సో ఈ యొక్క CSS అనేది మనం కంప్లీట్ గా ఒక కలరింగ్ అనేది అప్లై చేసుకున్నాం. అండ్ మనకి HTML ప్లస్ CSS ఈ రెండిట్లో మీరు ఫెమిలియర్ గా ఉన్నప్పుడు సో ఒక చిన్న ప్రాజెక్ట్ ని తీసుకోండి. సో ఈ యొక్క చిన్న ప్రాజెక్ట్ ని డెవలప్ చేయండి. సో మీకు అంత డిఫికల్ట్ గా అనిపించినప్పుడు ఏం చేస్తారంటే నవ్వు మనకేంది AI చాలా వచ్చేసినాయి, ChatGPT కానీ, జెమినై కానీ, గ్రోక్ కానీ అండ్ మనకి ఇంకా చాలా చాలా వచ్చేసినాయి కదా. సో వీటిని యూజ్ చేసుకోండి. సో మనకి ఎక్కడెక్కడ ఏం కావాలో ప్రాంప్ట్ ఇస్తే మనకి కోడ్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే లాజిక్ అండ్ అల్గోరిథం అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో జావా స్క్రిప్ట్ అనేది మనం వెబ్ పేజ్ లో ఎందుకు యూజ్ చేసుకుంటామంటే మెయిన్ గా మన యొక్క ఫంక్షనాలిటీని యాడ్ చేసుకోవడానికి. సో మనకి వెబ్ పేజ్ ని లోడింగ్ కానీ సో పాపప్స్ కానీ మనం యూజర్ క్లిక్ చేసినప్పుడు సో ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒకటి క్లిక్ చేసినప్పుడు అది వ్యాలిడ్ గా ఇంకో దానికి వెళ్ళటం కానీ సో వీటికి ఫంక్షనాలిటీ కోసం ఈ యొక్క జావా స్క్రిప్ట్ ని మనం యూజ్ చేసుకుంటాం ఇక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో. సో మనకి జావా స్క్రిప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో HTML ప్లస్ CSS ప్లస్ జావా స్క్రిప్ట్. సో మనకి ఈ మొత్తం ఫెమిలియర్ గా వచ్చేసినాయి, నేర్చుకున్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వన్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. CSS కి ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి అండ్ జావా స్క్రిప్ట్ కి ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. CSS లో ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసరికి బూట్స్ట్రాప్ అండ్ టైల్విన్ ఉంది. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నేర్చుకోండి. టైల్విన్ అనేది బాగా ఫేమస్ గా ఉంది ఫ్రెండ్స్, ఇది నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వన్ జావా స్క్రిప్ట్ లోకి వచ్చేసరికి మనకి రియాక్ట్, యాంగులర్, వ్యూ. సో మనకి ఇక్కడ 3 ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ కానీ మీకు ఎలా అయితే కావాలో సో వాటిలో ఏ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయో మీరు చూసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆ యొక్క ఫ్రేమ్వర్క్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నువ్వు ప్రాక్టీస్ చేయి. సో వన్స్ మీరు జావా స్క్రిప్ట్ లో ప్రాక్టీస్ అయిన తర్వాత అండ్ ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది నేర్చుకోండి. అంటే మీరు ఇన్కంప్లీట్ గా ఏది నేర్చుకోవద్దు, సరేనా? ఓకేనా? ఏదైనా నేర్చుకుంటే కంప్లీట్ గా దాని గురించి తెలుసుకొని మీరు ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేసుకుంటారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా,
సో దాన్ని తీసుకొని మీరు ఆ క్లోన్స్ ని మీరు కోడ్స్ అనేవి రాయండి ఎక్కడ ఏం యూజ్ చేసుకున్నామని. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ యొక్క ఓన్ థాట్స్ తోటి ఒక వెబ్ పేజ్ కానీ ఏదైనా డెవలప్ చేయండి. సో అప్పుడు మనకి చాలా ఓకే ఇలా చేసాం, నెక్స్ట్ ఇంకా బాగా అట్రాక్టివ్గా ఇంకా బాగా చేయాలని అనిపిస్తుంది. సో మనం చేసిన ప్రాజెక్ట్ని నెక్స్ట్ ఏంటంటే వర్షన్ కంట్రోల్ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే గిట్ అండ్ గిట్ హబ్ ఉంటాయి. సో ఇక్కడ మనకి గిట్లో సమ్ కమాండ్స్ ఉంటాయి. సో మనకి కమాండ్స్ అనేవి నేర్చుకోవాలి. అండ్ గిట్ హబ్ ఉంటుంది. సో నువ్వు చేసిన ప్రాజెక్ట్ అనేది ఒక్కొక్కరికి పంపించకుండా సో ఆ యొక్క గిట్ హబ్ లో మనం చేసుకుంటే అక్కడ ఏంటంటే మనకి చేంజెస్ అయితే చేసుకోవచ్చు. మన కోడ్ ని మనం చేంజ్ చేసుకొని మన ప్రాజెక్ట్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గిట్ అండ్ గిట్ హబ్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కి. అండ్ ఇక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో మనకి సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. బిఫోర్ గోయింగ్ టు ద బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అండ్ హెచ్టిటిపి రిక్వెస్ట్లు ఇలా మనకి అయితే బేసిక్ అయితే తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి చూజ్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు జావా స్క్రిప్ట్ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, గో కానీ, రూబీ కానీ, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో వీటిలో ఏదైనా ఒక లాంగ్వేజ్ ని పిక్ చేసుకోండి. సో మనకి మార్కెట్ లో వచ్చేసరికి జావా స్క్రిప్ట్, పైథాన్, జావా అయితే పాపులర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ వీటిలో కన్నా మళ్ళీ మనకి పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క సింటాక్స్ కానీ అంటే బిగినర్ ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనకి పైథాన్ అనేది చాలా బాగుంటుంది. సో పైథాన్ పిక్ చేసుకోండి. ఆ నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు చూస్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ కి సో ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెస్ జేఎస్ కానీ, పైథాన్ కి జాంగో కానీ, జావాకి స్ప్రింగ్ అని, సో ఇలా మనకి వెబ్ ఫ్రేమ్ వర్క్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు ఒకదాన్ని చూస్ చేసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయండి. సో మనకి ఇప్పుడు వన్స్ మీరు ఫెమిలియర్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ వెబ్ ఫ్రేమ్ వర్క్ వచ్చేసిన తర్వాత మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ డేటాబేసెస్. డేటాబేస్ ఈజ్ ఎ క్రూషియల్ కాంపోనెంట్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ మనం డేటాను స్టోర్ చేసుకోవడం కానీ, రిట్రీవ్ చేసుకోవడం కానీ, ఒక డేటాకి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ, సెక్యూరిటీ కానీ, స్కేలబిలిటీ కోసం కానీ ఒక డేటాబేస్ ని మనం యూజ్ చేసుకుంటాం. సో మనకి ఒక డేటాబేస్ లో టూ ఉన్నాయి, రిలేషనల్ డేటాబేస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ ఉన్నాయి. సో రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ డేటా అనేది ఇక్కడ మనకి ఒక రోస్, కాలమ్స్, టేబుల్స్ లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే వచ్చేసరికి MySQL కానీ, PostgreSQL కానీ, ఒరాకిల్ కానీ, సో మనకి ఇలా ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఇక్కడ SQL యూజ్ చేసుకుంటాం. సో MySQL అనేది మనం రిలేషనల్ డేటాబేస్ లో చూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ ఆఫ్లీ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే MongoDB కానీ, రెడిస్ కానీ, Cassandra కానీ, సో మనకి ఇలా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ ఏంటంటే మనకి MongoDB, ఎయిదర్ మీరు MySQL కానీ ఆర్ MongoDB కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి APIs ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క APIs అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సో రెండింటికి ఎస్టాబ్లిష్ అనేది చేస్తుంది. ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ కి ఎస్టాబ్లిష్ అనేది చేసేస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఈ యొక్క APIs అండ్ APIs టైప్స్ ఎలా వర్క్ అవుతున్నాయో సో మనకి ఒక ఐడియా అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అథెంటికేషన్ కానీ, ఆథరైజేషన్ కానీ ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం మీరు కంప్లీట్లీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మనకి క్లౌడ్ గురించి తెలియాలి. సో మనకి AWS కానీ, Azure కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, సో దాని ఎన్వైరన్మెంట్ ఏంది, సో ఎలా జరుగుతుంది, సో హోస్టింగ్ ఇలా ఉంటాయి సమ్ కొన్ని. సో మనకి ఇక క్లౌడ్ గురించి కొంచెం అయితే బేసిక్ ఐడియా అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి కంపెనీస్ కి అప్లై చేయ ముందు మనకి కంపెనీస్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే DSA అడుగుతారు. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో ఇక డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేవి మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బేసిక్ లెవెల్ నుంచి చిన్నగా నేర్చుకోండి ఫ్రెండ్స్. సో కంప్లీట్ గా నేర్చుకోండి. సో ఇక DSA ని మనం ఎక్కడ ప్రాక్టీస్ చేసుకుంటామంటే లీడ్ కోడ్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ, కోడ్ షెఫ్ కానీ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా అంటే బాగా అర్థమవుతుంది ఎలా చేస్తామో ఒక అండర్స్టాండ్ అయితే వస్తుంది. ఇక ప్రాబ్లం ఎలా చేస్తున్నాం అనేది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో మనకి కంప్లీట్ అయిన తర్వాత మీరు రెజ్యూమే ఆర్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంట్రీ లెవెల్ అంటే ఇంటర్న్షిప్స్ కానీ, సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కానీ మీరు అప్లై చేయండి. సో మనకి ఇక్కడ ఏంటంటే సో నాట్ ఓన్లీ ప్రాజెక్ట్స్ మనం చేస్తే స్కిల్స్ ఉంటే సరిపోదు ఫ్రెండ్స్, మనకి కమ్యూనికేషన్ అంటే సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉంటాయి. సో మనకి రైటింగ్ అని, స్పీకింగ్ అని,
సో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అని సో ఇలాంటివి ఉండాలి కదా. సాఫ్ట్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. సో మనకి ఈ యొక్క వెబ్ డెవలప్మెంట్ కి ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఉండబోతుంది. అండ్ నౌ డేస్ మనకి వెబ్ డెవలప్మెంట్ మీద మంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆపర్చునిటీస్ అనేవి. సో మనకి ఈ యొక్క వెబ్ డెవలప్మెంట్ అనేది నేనైతే మీకైతే కంప్లీట్ గా ఇచ్చాను అనుకుంటున్నాను. అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.